అప్పుడప్పుడు కోపం రావడం ఓకే అండి, తప్పులేదు. ఇప్పుడు ఈగో అనేది కోపం తెప్పిస్తుంది. కోపాన్ని మనం రైట్ వేగా ఎక్స్ప్రెస్ చేయాలండి. కోపం రాగలేదు మనం సామాన్లు ఎత్తేయడము, నోటుకొచ్చేట్టు మాట్లాడము, దురుసుగా మాట్లాడము, ఎక్స్ట్రీమ్గా బీపీ పెంచుకోవడము, ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే న్యూరోకెమికల్స్తో పాటు ఆ బంధం తెగిపోతుంది. ఎదుటి వాళ్ళు మనకు దూరంగా వెళ్ళిపోతారు, మనకు రెప్యుటేషన్ ఉండదు, మన క్రెడిబిలిటీ తగ్గుతుంది. రేపు పొద్దున ఏదైనా ఆఫీస్లో కూడా అలాగే ఉన్నావు అనుకో, నువ్వు నీకు ప్రమోషన్ రాదు, ఇంక్రిమెంట్ రాదు, కొలీగ్స్తో రిలేషన్ ఉండదు. సో ఇట్ విల్ హావ్ బిగ్ ఇంపాక్ట్. టాక్సిజం అనేది ఒక ఎదుటి వ్యక్తి మీద రిలేషన్ మీద వచ్చినప్పుడు మైండ్లో ఒక కెమికల్ ఫ్యాక్టరీ, అంటే మైండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ కెమికల్ ఫ్యాక్టరీ. న్యూరో కెమికల్స్ వస్తాయి కొన్ని, ఏంటంటే ఉంటాయండి స్ట్రెస్ హార్మోన్స్ ఉంటాయి కొన్ని, ఏది అన్డిజైర్డ్ హార్మోన్స్, అవి కూడా ఇంపార్టెంటే కాదనట్లే, కానీ లిమిటెడ్ మోస్తాదులో కావాలి, ఎప్పుడు కావాలో ఎంత కావాలో అంతే డోసులో కావాలి. మనము ఈ ఈగో జోన్లో ఎక్కువ ఉన్నాం అనుకో, ఆ అన్వాంటెడ్ నెగటివ్ హార్మోన్స్ న్యూరో కెమికల్స్ ఎక్కువ వస్తాయి. ఎగ్జాంపుల్ అమిగ్డాలా అని ఒక ట్రిగ్గర్ అండి. చిన్న ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే, ఆదిమానవుడు అడవిలో ఉండేవాడు, ప్రతి క్షణము భయంతో బ్రతికేవాడు. అంటే అలర్ట్ గా లేకుంటే ఏదో మృగజంతువు వచ్చేసి దాన్ని తినేసేది, ప్రాణాలకే ఒక పెద్ద రిస్క్ అని అలర్ట్గా ఉండేవాడు. ఏదన్నా చిన్న థ్రెట్ భయాన్ని సెన్స్ చేస్తే సెన్సెస్, ముక్కు కానీ కళ్ళు కానీ చెవులు కానీ మన ఉంటాయి కదా సెన్సర్స్, ఆ సెన్సర్స్ లో ఏదైనా ఒక భయం ట్రిగ్గర్ అవుతే ఇమీడియట్లీ బ్రెయిన్ ఏం చేస్తుంది, అమిగ్డాలా అని ఒక న్యూరో కెమికల్ ని యాక్టివేట్ చేస్తుంది. ఇన్స్టెంట్ గా బాడీలో గ్లూకోజ్ లెవెల్ ని డబల్ చేసి పాటేస్తుంది ఇన్స్టెంట్ గా. ఇది సైన్స్, ఇది ఇట్స్ నాట్ ఏ థియరీ. ఎందుకంటే ఆ టైంలో అతనికి ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి, అక్కడ నుంచి పరిగెత్తాలా, సెల్ఫ్ డిఫెన్స్, తనను తాను కాపాడుకోవాల్సిన ఒక కోపింగ్ మెకానిజం, సర్వైవల్ ఇన్స్టింక్ట్ అది. ఇట్ ఈస్ అ బేసిక్ ఇన్స్టింక్ట్ అది సర్వైవల్ లో. అది మనకి ఏదైనా థ్రెట్ టైంలో. ఇప్పుడు మన ఈగో తోటి అమిగ్డాలా ట్రిగ్గర్ అవుతుంది చాలాసార్లు. అది గ్లూకోజ్ అనేది డబుల్ అయ్యేసరికి, అందుకే క్రానిక్ డిసీజ్ డయాబెటీస్ అనేది ఎప్పుడు కోపంగా ఈగోయిస్టిక్ ఉన్న వాళ్ళకు త్వరగా వస్తుందండి. క్రానిక్ డిసీజ్ పర్టికులర్ గా ఇది ఈగో దూరం పెట్టాలి. మీ మంచి కోరమే, అది ఎదుటి వాళ్ళ గురించి కాదు, రిలేషన్షిప్ కాదు, బయాలజికల్ హెల్త్ కూడా పాడవుతుంది. ఆ న్యూరో కెమికల్ అనేది గ్లూకోజ్ లెవెల్స్ అన్వాంటెడ్ ఎక్కువ అయ్యేసరికి రెగ్యులర్ బాడీకి ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ ఏ కైండ్ క్రానిక్ డిసీజ్. దాంతో పాటు మిగతా బీపీలు, కార్డియాక్ అన్ని వస్తాయి. ఒకసారి డయాబెటీస్ వచ్చిందంటే మిగతా అన్ని క్యూలో ఉంటాయి లైన్ గా నెక్స్ట్ లో. ఇన్ని రోజుల వరకు ఈగో అంటే లైక్ ఓన్లీ ఇలా ప్రాబ్లమ్ ని క్రియేట్ చేసేది అనుకున్నాం, కానీ బిగ్ థియరీ అండి. సైంటిఫిక్ గా ఈగో ఈజ్ ఆల్సో డైరెక్ట్లీ లింక్ టు అవర్ ఏమంటారు క్రానిక్ డిసీజ్. మంచిది. అంతేకాదు ఇంకటి కార్టిసాల్, అది కూడా ఒక స్ట్రెస్ హార్మోన్. బాగా స్ట్రెస్ అయ్యేసరికి బాడీలో కూడా ఇమ్యూనిటీ తగ్గడము అవి ఇవి చాలా ఉంటుంది. ఇంకోటి అడ్రినలిన్ అని ఉంటుంది. ఒక 3 రకాల నెగటివ్ హార్మోన్స్ ఉంటాయి, వస్తాయి. తర్వాత లవ్ అండి, లవ్ అనేది ఒక పాజిటివ్ ఇండికేషన్. ఓకే, లవ్ ఎప్పుడు పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అదేంటంటే డోపమిన్, ఆక్సిటోసిన్ అనే ఒక బాండ్ రిలేషన్, అది చాలా మంచిది. బాడీలో నీకు ఉన్న స్ట్రెస్ తగ్గిస్తుంది, బాడీ రిపేర్ కి, బాడీ ఎదగడానికి చాలా పనిచేస్తుంది. ఏది ఆక్సిటోసిన్, సెరటోనిన్ అండ్ డోపమిన్, ఇవన్నీ పాజిటివ్ హార్మోన్స్. సో లవ్ అనేది క్రియేట్ చేస్తుంది. సో మనం వీలైనంత వరకు 24/7 మనం అదే జోన్ లో ఉండలేం, లవ్ జోన్ లో ఉండలేం. అలాగే కంప్లీట్ గా ఈగోలు ఉండకూడదు. బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్.